గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? కూచిపూడి అనే గ్రామం వచ్చాం ఫ్రెండ్స్. కోదాడ పక్కన కూచిపూడి అనే గ్రామం వచ్చాం. ఇవాళకి మా ఇల్లు వదిలిపెట్టి 5 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అద్దు లేదు, ఆచారం లేదు మా ఇద్దరికి కూడా. శ్రీకళ వచ్చేసి ఇక్కడ మరి ఆడికి పోయినా కూడా ఈ ముఖానికి నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన, వెబ్ సిరీస్లో. ఆ సినిమా పేరు ఏంటంటే నిన్ననే చూసిన, వంటగది కిచెన్ రూమ్ అని చెప్పి ఇండియన్ అయితే ఉంది. సినిమా బాగుంది ఫ్రెండ్స్. అది సినిమా మా యామ గుర్తొచ్చింది నాకు సినిమా చూస్తుంటే. అదే నీ అమ్మ జీవితం ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళకి అవజెప్పారు. మా యామ ముఖమే ఎంత అట్టుంది, మా యామ ముఖమే ఎంత అంట. ఇక ముక్కులు ఏం చేస్తున్నావు శ్రీకళ? కేజీ చేపలు, కేజీ మటను తెచ్చారమ్మా. మా యామ తెచ్చారమ్మా. 2 కేజీలు చేపలమ్మా. ఏం చేస్తావు? చేపల పులుసు, మటను ఫ్రై. గుత్తగా ఇక తీయాలి. ఇక ఎంతమంది మొత్తం మనం జనాభా? 8 మంది. 2 పూట్ల 3 పూట్ల? ఓ నాయన, 8 మందికి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మటన్ తినాలా, చేపలు తినాలా, చికెన్ తినాలా, ఏం అర్థం కావట్లేదు. ఇక పోతే పాపం. కానీ ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ కళని. ఎందుకంటే ఈ వంటగదిలో ఇంత వేడికి, ఆ పొయ్యి మంటకి, ఆ వంట అందరు కుండి పెట్టడం కోసం ఆ చీర కట్టుకొని ఆ వాము ఈ ఉక్కపోతలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉండి పెట్టడానికి ఎంత ఓపిక ఉండాలిగా ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి విషయానికి మీ ఆడవాళ్ళందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నా ఈ విషయంలో. ఎందుకంటే వంటగదిలో ఉండటం అనేది ఎండాకాలంలో మామూలు విషయం కాదు. మరి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, సబ్స్క్రైబర్ చేసిన ఆడవాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఆడజాతికి ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళ పని కానరాని పని, కానొచ్చే పని కాదు, కానరాని పని. ఆ పని ఆడవాళ్ళకి మాత్రమే అర్థమైద్ది, మగవాళ్ళకి అర్థం కాదు. అర్థం కానోడే మగవాడు, అర్థమైనోడు మగవాడు కాదు. 90% మగవాళ్ళకి అర్థం కాదు వంట, ఇంట్లో పని. చాలా వరకు అర్థం కాదు. నన్నేను, నేను నిన్నే పోగొడుతుంటే నువ్వు నన్నేను అర్థం చేసుకోబట్టే మాట్లాడేది. మరి ఆకలి ఆకలి కదా, వెంటనే ఉంటా. దాంట్లో పచ్చడి లేదా అని అనరు, అన్ని చేసింది వండి పెట్టుకుంది అర్థం చేసుకున్నట్టు. ఏమోలే ఫ్రెండ్స్, చూశారు కదా మా మొగుడి పిల్లల మధ్య ఎప్పుడు ఉండే గోలే. కాకపోతే ఈ గోలకే నాకు శ్రీకళకి దేవుడు కలిపిండు. మరి శ్రీకళ ఇంకే సంగతులు? మరి మీ చెల్లె అట్టుంది, బాగుందా మీ చెల్లె పిల్లగాళ్ళు? ఎంతమంది మీ చెల్లెకి? 4, మనం 5, 9, మేము 1, 10, మొత్తం 10 మంది. ఒక ఏడాది పట్టింది కదా? సరిపోద్దా? ఓకే రైట్. మరి ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు ఇట్లా చేస్తుంది. ఈ ముఖానికి అప్పచెప్పారు. బాయ్ ఫ్రెండ్స్.